So, welcome to 10th class science chapter number 1 chemical reactions and equations. సో చాలామంది రిక్వెస్ట్ మీద కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా చెప్పండి మేడం అని అడిగారని 10th బయాలజీగా కాకుండా సైన్స్గా తీసుకొని ఆల్మోస్ట్ నాకు వీలైనంత వరకు అన్ని సబ్జెక్ట్స్ని టాపిక్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. చాప్టర్ పేరులోనే ఉంది కెమికల్ రియాక్షన్స్ అంటే రకరకాలైనటువంటి కెమికల్స్లో జరిగే రియాక్షన్స్ని విత్ ఈక్వేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయటమే ఈ లెసను. కాకపోతే కెమికల్ రియాక్షన్ అంటే ల్యాబే కాదు, మన డైలీ లైఫ్లో కూడా చాలా రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటి ద్వారా ఈ లెసన్ ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేదో చూద్దాం. సో ఫస్ట్ ఏం చెప్పారంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఆఫ్ డైలీ లైఫ్ అండ్ థింక్ వాట్ హ్యాపెన్స్ వెన్ మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్స్. మిల్క్ అనేది రూమ్ టెంపరేచర్లో పెడితే సమ్మర్లో స్పాయిల్ అయిపోతాయి కదా. అంటే మిల్క్ అనేవి మిల్క్గా ఉండవు కదండి, అక్కడేదో సంథింగ్ జరిగింది రియాక్షన్. ఐరన్ తవా పాను నెయ్యిలు మనకి హ్యూమిడ్ అట్మాస్ఫియర్లో పెట్టినట్లయితే అక్కడ కూడా మనకు ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఆ తవా అనేది రస్టింగ్ వస్తుంది. తర్వాత గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. గ్రేప్స్ని కొంతకాలం ఉంచినట్లయితే అది ఫంగస్ ద్వారా అయినా ఉండొచ్చు, కాకపోతే టేస్ట్ మొత్తం మనకి ఫెర్మెంట్ అయిపోతాయి. ఫుడ్ మనం కుక్ చేసినప్పుడు అది బాయిల్ అయిపోతుంది, కుక్ అవుతుంది. తర్వాత డైజెషన్ సిస్టంలో ఫుడ్ని ఒకసారి తిన్న తర్వాత తిరిగి మళ్ళీ మనము దాన్ని తీసుకొని రాలేము కదా. రెస్పిరేషన్లో ఒకసారి ఎయిర్ మనం తీసుకున్న తర్వాత ఎన్నో కెమికల్ రియాక్షన్ జరిగి ఫుడ్ ఆక్సిడైజ్ను ఎనర్జీ అనేది కన్వర్ట్ అయిపోతుంది ఫుడ్. సో ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ అనమాట, మన బాడీలో జరిగేవి, మన డైలీ లైఫ్లో జరిగేవి. ఇన్ ఆల్ ద అబౌవ్ సిచ్యువేషన్ ద నేచర్ అండ్ ద ఐడెంటిఫై ఆఫ్ ద ఇనిషియల్ సబ్స్టెన్సెస్ హ్యావ్ సమ్వాట్ చేంజ్డ్. అంటే ఈ రియాక్షన్స్ అన్నింటినీ మనం విన్న తర్వాత ఏమవుతుంది, ఆ ఫుడ్ అవ్వచ్చు, ఏదో ఒక ప్రోడక్ట్ అనేవి చేంజ్ అయిపోతుందా లేదా. మిల్క్ అనేది కొంతసేపు ఉంచినట్లయితే అది కర్డ్లాగా మారిపోతుంది, పాడైపోయి పాలు. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్. Whenever a chemical change occurs, we can say that chemical reaction has taken place. సో కెమికల్ రియాక్షన్ జరిగింది, చేంజ్ జరిగింది అంటే మనం ఏం చెప్తాం, అక్కడ రియాక్షన్ జరిగింది అని. యూ మే పర్హాప్స్ బీ వండరింగ్ యాజ్ టు వాట్ ఈజ్ యాక్చువల్లీ మెంట్ బై ఏ chemical reaction. So how do we come to know that chemical reaction has taken place? Let us some activities to find the answer these questions. So previous classes లో వాట్ ఈస్ ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజెస్, డిఫరెన్సెస్ ఇవన్నీ మీరు చదువుకుంటారు. అయితే 10th క్లాస్ వచ్చేటప్పుడు కొంచెం డెప్త్గా అసలు ఈ కెమికల్ చేంజ్ అంటే ఏంటి అనేది కొన్ని యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక ఇది ఉంది చూడండి, యాక్టివిటీ. సో ఇక్కడ యాక్టివిటీ చూద్దాం. This activity needs the teacher's assistance. It would be better if students wore suitable eyeglasses. అంటే టీచర్ యొక్క పర్యవేక్షణలోనే ఇది జరగాలి, లేదా స్టూడెంట్ తప్పకుండా కూడా ఐ గ్లాసెస్ని వాడాలి అని చెప్తున్నారు. క్లీన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ అబౌట్ 3 to 4 centimeters లాంగ్ బై రబ్బింగ్ ఇట్ విత్ శాండ్ పేపర్ అనేది మనకి దొరుకుతుంది. ఈ శాండ్ పేపర్ని మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని బాగా రబ్ చేయమన్నాడు. హోల్డ్ ఇట్ విత్ ఏ పెయిర్ ఆఫ్ టాంగ్స్, బర్న్ ఇట్ యూజింగ్ ఏ స్పిరిట్ ల్యాంప్ ఆర్ బర్నర్ అండ్ కలెక్ట్ ద యాష్ సో ఫార్మ్డ్ ఇన్ ఏ వాచ్ గ్లాస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. బర్న్ ద మెగ్నీషియం రిబ్బన్ కీపింగ్ ఇట్ అవే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ ఐస్. వాట్ డూ యూ అబ్జర్వ్? సో ఇదే దాని యొక్క యాక్టివిటీ. ఓకే, అంటే రబ్బర్ని తీసుకొని శాండ్ పేపర్తో బాగా రుద్ది తర్వాత దాన్ని తీసుకొని ఈ యొక్క ల్యాంప్ ద్వారా బాగా చేసినప్పుడు, ఫ్లేమ్లో ఉంచి ఇట్లా టాంగ్ ద్వారా చేసినప్పుడు మనకి యాష్ అనేది ఈ యొక్క పేపర్ గ్లాస్లో కలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. మీరు ఆ చేంజెస్ ఏం గమనించారు అని. ఇక్కడేమో రిబ్బను, ఇక్కడికి వచ్చేటప్పుడు అది కాస్త పౌడర్గా అయిపోయింది. అక్కడ ఒక చేంజ్ అనేది జరిగిందా లేదా, సో అది ఏం జరిగింది చూద్దాం. You must have observed the magnesium ribbon burns with a dazzling white flame and changes into a white powder. అంటే ఇక్కడ ఏమైంది, మనకి డాజ్లింగ్ అంటే అక్కడ మనకి బర్న్ చేయటం వల్ల మనకు ఒక వైట్ పౌడర్, రిబ్బన్ కాస్త వైట్ పౌడర్గా కన్వర్ట్ అయింది. దిస్ పౌడర్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్. అంటే మెగ్నీషియం రిబ్బన్లో ఉన్నటువంటి మెగ్నీషియము మనం ఆక్సిజన్ ఫ్లేమ్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అది కాస్త మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక వైట్ పౌడర్గా టర్న్ అయింది.
It is formed due to the reaction between magnesium and oxygen present in the air. మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? మనం ఏం యాడ్ చేయలేదు కదా దాన్ని, జస్ట్ మెగ్నీషియం రిబ్బనే కదా తీసుకున్నాం అంటే, మనము ఫ్లేమ్లో ఉంచేటప్పుడు ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో అది రియాక్ట్ అయ్యి అది కాస్త మెగ్నీషియం ఆక్సైడ్గా కన్వర్ట్ అయ్యి కాస్త రిబ్బన్గా ఉన్నది కాస్త పౌడర్గా మారిపోయింది. అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. సో ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటమే ఈ లెసన్ యొక్క మెయిన్ థీమ్. ఓకే, సో ఇక్కడ యాక్టివిటీ 1.3, టేక్ ఏ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ఏ కోనికల్ ఫ్లాస్క్ ఆర్ ఏ టెస్ట్ ట్యూబ్. ఏమన్నాడు? జింక్ గ్రాన్యూల్స్ని కోనికల్ ఫ్లాస్క్ ఆర్ టెస్ట్ ట్యూబ్లో తీసుకోమన్నాడు. యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు దిస్ సొల్యూషన్. సో ఈ గ్రాన్యూల్స్కి మనకేం కలపాలి? HCl లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలపాలి. హ్యాండిల్ ద యాసిడ్ విత్ కేర్. ఎప్పుడు కూడా మనం యాసిడ్తో రియాక్షన్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు? అవి స్కిన్ని బర్న్ చేస్తాయి. డూ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద జింక్ గ్రాన్యూల్స్? Touch the conical flask or test tube. Is there any change in its temperature? సో ఈ యాక్టివిటీలో మనకి ఏమేమి రియాక్షన్స్ జరిగాయి అనేవి ఇక్కడ ఉంటుంది. ఫ్రమ్ ద అబౌవ్ 3 యాక్టివిటీస్ వీ కెన్ సే దట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్ హెల్ప్ us డిటర్మైన్ వెదర్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అంటే వీటన్నింటిలో కూడా మనం చదివినప్పుడు మనకి ఏమేమి చేంజెస్ కనపడుతున్నాయి? స్టేట్లో అయినా చేంజ్ అవుతుందంటే సాలిడ్ కాస్త లిక్విడ్గా మారటం, లిక్విడ్ కాస్త వాటర్ వేపర్ అవ్వచ్చు. ఓకే, సో గ్యాస్గా మారచ్చు. ఇలాంటి రియాక్షన్స్ కానీ, కలర్ చేంజ్ అవ్వటం కానీ, ఇందాక చూసారా రిబ్బన్ అనేది సాలిడ్, అది కాస్త పౌడర్గా మారటం, అట్లా అనమాట. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఎవల్యూట్ అవ్వటము, తర్వాత కలర్ చేంజ్ అవ్వటము, లేదంటే టెంపరేచర్ రిలీజ్ అవ్వటము, ఇలాంటివంతా కూడా కెమికల్ చేంజెస్లో మనం గమనిస్తూ ఉంటాం. సో ఇది జింక్ గ్రాన్యూల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో వేశారనమాట. సో ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఈ రియాక్షన్లో మనకి ఏమొస్తుందంటే ఈ యొక్క కార్క్ ద్వారా ఉన్న ఈ గ్లాస్ ట్యూబ్లోంచి మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది డెలివర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి గ్యాస్ రిలీజ్ అనేది జరిగింది బికాజ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ జింక్ గ్రాన్యూల్స్ అండ్ డైల్యూట్ HCl ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి కెమికల్ రియాక్షన్ అక్కడ జరిగింది అని చెప్పేటటువంటి యాక్టివిటీస్. సో యాజ్ వీ అబ్జర్వ్ ద చేంజెస్ అరౌండ్ us, we can see that there is a large variety of chemical reactions taking place around us, not only in lab, our daily లైఫ్లో కూడా మనకి తెలియకుండానే ఎన్నో కెమికల్ చేంజెస్ని మనం చూస్తూ ఉంటాం. మన మమ్మీ వాళ్ళు మదర్స్ ఈ డౌన్ పెట్టారనుకోండి, ఇడ్లీ పిండి దోశ పిండి నైట్కి చప్పగా ఉంటుంది. ముందు రోజు అలా జస్ట్ గ్రైండింగ్ వేసుకొచ్చిన వెంటనే దోశ పిండి వేయండి, అది అస్సలు టేస్ట్ ఉండదు. ఖచ్చితంగా పక్క రోజు వేయండి, మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. అక్కడ మనకి ఏదో జరిగింది, కెమికల్ రియాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది, ఫెర్మెంటేషన్ అంటారు. సో ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో కూడా జరుగుతుంటాయి. పాలు ఒక కర్డ్ ఒక బౌల్ ఆఫ్ మిల్క్లో వేసినట్లయితే అది కర్డ్గా మారుతుంది. వితౌట్ ఎనీ చేంజ్ హౌ కెన్ ఇట్ విల్ టర్న్ ద మిల్క్ ఇన్ టు ద కర్డ్? సో సంథింగ్ రియాక్షన్ ఇస్ అక్కర్ ఇన్ ద మిల్క్. So these are all the best example for the reactions in our daily life as well as in lab also. Different types of chemical reactions we observed in a lab with between the different chemicals. Yes, now. So we will study about the various types of chemical reactions and their symbolic రిప్రజెంటేషన్ ఇన్ ద చాప్టర్. సో ఈ యొక్క చాప్టర్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇలాంటి కెమికల్ రియాక్షన్స్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతాయి, వాటి యొక్క సింబల్స్ మనం ఎలా రాయాలి వాటిని యాజ్ ఏ కెమికల్స్ ఈక్వేషన్స్తో అనేది నేర్చుకుంటాం. కెమికల్ ఈక్వేషన్స్. యాక్టివిటీ 1.1 కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వెన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఆక్సిజన్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. This description of a chemical reaction in a sentence form is quite long. It can be written in a shorter form. The simplest way to do this is to write it in the form of a word equation. The word equation for the above reaction would be, ఇక్కడ మనకి
అలా రాయాలనుకోండి యాజ్ ఎ సెంటెన్స్గా ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేసెస్. సో మనం దాన్ని యాజ్ ఎ కెమికల్ రియాక్షన్గా సింప్లిఫైయింగ్గా ఇలాగా రాసుకోవచ్చు. ఎలాగా? మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్. ఈ మెగ్నీషియం ఆక్సిజన్ అనేది ఏంటమ్మా? రియాక్టెంటు. మనకు వచ్చినటువంటి మెగ్నీషియం ఆక్సైడ్ ఏమంటారు? ప్రోడక్ట్ అంటారు. ఇది ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్లో చాలా చక్కగా చదువుకుంటాం. ఓకేనా? సో ఇది సింప్లిఫైయింగ్గా. The substances that undergo chemical change in the reaction, magnesium and oxygen are the reactants. The new substances is magnesium oxide formed during the reaction as a product. A word equation shows change of reactants to products through an arrow placed between them. The reactants are written on the left hand, LHS with the plus sign between them. Similarly, products are written on the right hand side, RHS with a plus sign between them. The arrow head points towards the products and shows the direction of the reaction. ఓకే, సో ఇక్కడ మనకి ఏ విధంగా ఈక్వేషన్ రాయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. So in another video I will continue the next continuous topic. Thanks for watching. Please subscribe and like.